భారత వైమానిక దళం నిర్వహించిన ఎక్సర్సైజ్ ఎడారి నైట్లో ఏ ఇతర దేశాలు పాల్గొన్నాయి? యుఏఈ అండ్ ఫ్రాన్స్. 42 రోజుల మహామండల ఉత్సవాలను ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఇటీవల మిడతల ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం 40,000 లీటర్ల మలాథియాన్ను ఏ దేశానికి పంపింది? ఆఫ్ఘనిస్తాన్. మన రాజ్యాంగం మన గౌరవం అనే అఖిల భారత ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? జగదీప్ ధన్కర్. సైక్లోన్ ప్రత్యేక కార్యకలాపాలను అభ్యసించడానికి భారతదేశం మరియు ఏ దేశం యొక్క సైన్యాలు ఏకమయ్యాయి? ఈజిప్టు. గ్లోబల్ స్టాక్ మార్కెట్లో భారతదేశం ఏ దేశాన్ని వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరుకుంది? హాంకాంగ్. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ 2024 ఏ రాష్ట్రంలోని వైజాగ్ నగరంలో నిర్వహించబడుతుంది? ఉత్తరప్రదేశ్. ఏ దేశ ప్రభుత్వం జనవరి 22ని అయోధ్య రామ దినోత్సవంగా ప్రకటించింది? కెనడా దేశం. 3 ట్రిలియన్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన ప్రపంచంలో 2వ కంపెనీ ఎవరు? మైక్రోసాఫ్ట్. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఇమ్మాన్యుయల్ మాక్రాన్. యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుండి ఓనరిక్ ఔషధాల కోసం ఏ భారతీయ కంపెనీ ఆమోదం పొందింది? జైడస్. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం ఎంత మందిని జీవన్ రక్ష పథకాలతో సత్కరిస్తుంది? 31. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొత్త భవనం కౌశల్ భవన్ను ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మరణానంతరం భారతరత్నం ప్రదానం చేస్తారు? బీహార్. ఏ దేశంలోని 2 ప్రభుత్వ పాఠశాలలు హిందీ భాషను తమ పాఠ్యాంశాల్లో మొదటిసారిగా ప్రపంచ భాషగా చేర్చుతాయి? అమెరికా. భారతదేశం మరియు కిర్గిస్థాన్ మధ్య 11వ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కంజర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాచల్ ప్రదేశ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు.